హైదరాబాద్ పోలీసుల చేతుల్లో ఏఐ బ్రహ్మాస్త్రం. సోషల్ మీడియాలో తిక్క వేషాలు వేస్తే తాట తీస్తారు కూడా. చేతిలో ఫోన్ ఉంది కదా అని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తే నీడలా వెంటాడుతున్నారు హైదరాబాద్ పోలీసులు. ఫేక్ న్యూస్, పుకార్లు, అల్లర్లకు దారితీసేటువంటి కంటెంట్ పోస్ట్ చేస్తే కాళ్ళు చేతులు విర్రగొట్టి పొయ్యిలో పెడతారు. ఇకపై మీ ఆటలేవి కూడా సాగవు, తస్మా జాగ్రత్త. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్ ఇలా పిచ్చి పిచ్చి మెసేజ్లు, వీడియోలు పెడితే డొక్క చీచి డోలు కడతారు కూడా. ఎందుకంటే పోలీసులు సరికొత్త ఎస్ఓసి అనేటువంటి ఏఐ టెక్నాలజీతో అనుక్షణం ఎప్పటికప్పుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది, ఏంటి, ఎలా కనిపెడతారు, మిమ్మల్ని ఎలా అరెస్ట్ చేయబోతున్నారు, మీ నడ్డెలా విరుస్తారనే డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు RTV, నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఇక ట్విన్ సిటీస్లో శాంతి భద్రతల పరిరక్షణకు హైదరాబాద్ పోలీసులు అత్యాధునిక టెక్నాలజీని వినియోగంలోకి తీసుకొచ్చారు. సోషల్ మీడియాలో వ్యాపిస్తున్నటువంటి విద్వేష ప్రచారాలు, ఫేక్ న్యూస్, పుకార్లు, అల్లర్లకు దారితీసే పోస్టులను క్షణాల్లో గుర్తించేందుకు ఎస్ఓసి ఏఐ టూల్ని యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఎస్ఓసి ఏఐ అంటే సోషల్ మీడియా అబ్జర్వేషన్ అండ్ సైబర్ ఇంటెలిజెన్స్ అనేటువంటి టెక్నాలజీతో మిమ్మల్ని 24/7 వాచ్ డాగ్ లాగా వాచ్ చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్ ఐటీ సెల్, సైబర్ ఇంటెలిజెన్స్ విభాగాలు జాయింట్గా రూపొందించినటువంటి ఈ సిస్టమ్ ప్రెజెంట్ సోషల్ మీడియాపై డేగ కన్ను వేసింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్లో వైరల్ అవుతున్నటువంటి పోస్టులని ఏఐ ఆధారితంగా విశ్లేషిస్తూ డేంజర్ కంటెంట్ని ట్రాక్ చేస్తోంది. అలాంటి కంటెంట్ను పెట్టిన వాళ్ళకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా మంచి ట్రీట్మెంట్ కూడా ఇస్తుంది. ఇక ఎస్ఓసి సిస్టమ్ మెషిన్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, సెంటిమెంట్ అనాలిసిస్ వంటి టెక్నాలజీతో పనిచేస్తుంది. ఒక పోస్ట్లో మత విద్వేషం, హింసకు ప్రేరేపించే విధంగా ఫేక్ ప్రచారం, ఉద్రిక్తత పెంచే భాష వంటి అంశాలు కనుక ఉంటే వెంటనే ఇది అలర్ట్ చేస్తుంటుంది. ఎస్ఓసి ఏఐలో ప్రతి పోస్టును హై రిస్క్, మీడియం రిస్క్, లో రిస్క్గా అనలైజ్ చేసి యాక్షన్ తీసుకుంటారు. ఇక హై రిస్క్ కేటగిరీలోకి వెళ్ళిన పోస్టుల పైన వెంటనే సైబర్ టీమ్స్, స్థానిక పోలీస్ స్టేషన్లు, ఇంటెలిజెన్స్ విభాగాలు ఇన్ఫర్మేషన్ అందుతుంది. అవసరమైతే సోషల్ మీడియా కంపెనీలకు కూడా వెంటనే రిపోర్ట్ పంపి పోస్టులను కూడా డిలీట్ చేసే ఏర్పాటు చేస్తున్నారు మొదటి హై రిస్క్లో. ఇక ఈ సిస్టంలో లైవ్ డాష్ బోర్డ్ కీలకం. డైల్ 100 కాల్స్ నుంచి సోషల్ మీడియా అలర్ట్స్ వరకు ఈ సమాచారం అంతా ఒకే స్క్రీన్పై కనిపించేలా సెట్ చేశారు. నగరంలో ఎక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందో ఏఐ ముందుగానే గుర్తించి అలర్ట్ సిగ్నల్ ఇస్తుంది. ఇటీవల జరిగినటువంటి పురాణాపూల్ ఘటనలో 85 విద్వేష పోస్టులని, గుడిమల్కాపూర్ వివాదంలో 126 అభ్యంతరకర పోస్టులని ఎస్ఓసి ఏఐ గుర్తించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఈ పోస్టుల ఆధారంగా పోలీసులు మరింత వేగంగా దర్యాప్తు చేపట్టారు. ఇక సైబర్ నేరగాళ్ల సోషల్ మీడియాను ఆయుధంగా ఉపయోగిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా హైదరాబాద్ పోలీసులు కూడా ఏఐని అస్త్రంగా మార్చుకొని డిజిటల్ పోలీసింగ్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నారు. భవిష్యత్తులో డీప్ ఫేక్ డిటెక్షన్, ప్రెడిక్టివ్ రియాట్ అలర్ట్స్, ఇక వాయిస్ అనాలిసిస్ వంటి ఫీచర్లను కూడా ఈ వ్యవస్థకి జోడించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. టెక్నాలజీ అనలిస్ట్ల చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఇలాంటి ఏఐ ఆధారిత మానిటరింగ్ వ్యవస్థలు నగర భద్రతని బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి, కీ రోల్ను ప్లే చేస్తున్నాయి. ఇక సేమ్ టైం ప్రజల ప్రైవసీ రక్షణ, డేటా వినియోగంలో పారదర్శకత కూడా సమానంగా ముఖ్యమని వాళ్ళు సూచిస్తున్నారు. సో ఇప్పుడు ఎస్ఓసి ఏఐ అనేటువంటి ఈ టెక్నాలజీ అత్యద్భుత, చాలా వరకు మీ సోషల్ మీడియాని అబ్జర్వ్ చేస్తున్నారు. 25/7 ఎప్పటికప్పుడు మిమ్మల్ని కనిపెడుతూనే ఉన్నారు. సో బీ కేర్ఫుల్. ఏదైనా పోస్ట్ చేసే ముందు, ఒక వీడియో పెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి, లేదంటే మీ నడ్డి విరగొట్టడం ఖాయం. హైదరాబాద్ పోలీసుల చేతుల్లో ఏఐ బ్రహ్మాస్త్రం. సోషల్ మీడియాలో తిక్క వేషాలు వేస్తే తాట తీస్తారు కూడా. చేతిలో ఫోన్ ఉంది కదా అని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తే నీడలా వెంటాడుతున్నారు హైదరాబాద్ పోలీసులు. ఫేక్ న్యూస్, పుకార్లు, అల్లర్లకు దారితీసేటువంటి కంటెంట్ పోస్ట్ చేస్తే కాళ్ళు చేతులు విర్రగొట్టి పొయ్యిలో పెడతారు. ఇకపై మీ ఆటలేవి కూడా సాగవు, తస్మా జాగ్రత్త. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్ ఇలా పిచ్చి పిచ్చి మెసేజ్లు, వీడియోలు పెడితే డొక్క చీచి డోలు కడతారు కూడా. ఎందుకంటే పోలీసులు సరికొత్త ఎస్ఓసి అనేటువంటి ఏఐ టెక్నాలజీతో అనుక్షణం ఎప్పటికప్పుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది, ఏంటి, ఎలా కనిపెడతారు, మిమ్మల్ని ఎలా అరెస్ట్ చేయబోతున్నారు, మీ నడ్డెలా విరుస్తారనే డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు RTV, నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఇక ట్విన్ సిటీస్లో శాంతి భద్రతల పరిరక్షణకు హైదరాబాద్ పోలీసులు
అత్యాధునిక టెక్నాలజీని వినియోగంలోకి తీసుకొచ్చారు. సోషల్ మీడియాలో వ్యాపిస్తున్నటువంటి విద్వేష ప్రచారాలు, ఫేక్ న్యూస్, పుకార్లు, అల్లర్లకు దారితీసే పోస్టులను క్షణాల్లో గుర్తించేందుకు ఎస్ఓసి ఏఐ టూల్ని యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఎస్ఓసి ఏఐ అంటే సోషల్ మీడియా అబ్జర్వేషన్ అండ్ సైబర్ ఇంటెలిజెన్స్ అనేటువంటి టెక్నాలజీతో మిమ్మల్ని 24/7 వాచ్ డాగ్ లాగా వాచ్ చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్ ఐటీ సెల్, సైబర్ ఇంటెలిజెన్స్ విభాగాలు జాయింట్గా రూపొందించినటువంటి ఈ సిస్టమ్ ప్రెజెంట్ సోషల్ మీడియాపై డేగ కన్ను వేసింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్లో వైరల్ అవుతున్నటువంటి పోస్టులని ఏఐ ఆధారితంగా విశ్లేషిస్తూ డేంజర్ కంటెంట్ని ట్రాక్ చేస్తోంది. అలాంటి కంటెంట్ను పెట్టిన వాళ్ళకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా మంచి ట్రీట్మెంట్ కూడా ఇస్తుంది. ఇక ఎస్ఓసి సిస్టమ్ మెషిన్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, సెంటిమెంట్ అనాలిసిస్ వంటి టెక్నాలజీతో పనిచేస్తుంది. ఒక పోస్ట్లో మత విద్వేషం, హింసకు ప్రేరేపించే విధంగా ఫేక్ ప్రచారం, ఉద్రిక్తత పెంచే భాష వంటి అంశాలు కనుక ఉంటే వెంటనే ఇది అలర్ట్ చేస్తుంటుంది. ఎస్ఓసి ఏఐలో ప్రతి పోస్టును హై రిస్క్, మీడియం రిస్క్, లో రిస్క్గా అనలైజ్ చేసి యాక్షన్ తీసుకుంటారు. ఇక హై రిస్క్ కేటగిరీలోకి వెళ్ళిన పోస్టుల పైన వెంటనే సైబర్ టీమ్స్, స్థానిక పోలీస్ స్టేషన్లు, ఇంటెలిజెన్స్ విభాగాలు ఇన్ఫర్మేషన్ అందుతుంది. అవసరమైతే సోషల్ మీడియా కంపెనీలకు కూడా వెంటనే రిపోర్ట్ పంపి పోస్టులను కూడా డిలీట్ చేసే ఏర్పాటు చేస్తున్నారు మొదటి హై రిస్క్లో. ఇక ఈ సిస్టంలో లైవ్ డాష్ బోర్డ్ కీలకం. డైల్ 100 కాల్స్ నుంచి సోషల్ మీడియా అలర్ట్స్ వరకు ఈ సమాచారం అంతా ఒకే స్క్రీన్పై కనిపించేలా సెట్ చేశారు. నగరంలో ఎక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందో ఏఐ ముందుగానే గుర్తించి అలర్ట్ సిగ్నల్ ఇస్తుంది. ఇటీవల జరిగినటువంటి పురాణాపూల్ ఘటనలో 85 విద్వేష పోస్టులని, గుడిమల్కాపూర్ వివాదంలో 126 అభ్యంతరకర పోస్టులని ఎస్ఓసి ఏఐ గుర్తించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఈ పోస్టుల ఆధారంగా పోలీసులు మరింత వేగంగా దర్యాప్తు చేపట్టారు. ఇక సైబర్ నేరగాళ్ల సోషల్ మీడియాను ఆయుధంగా ఉపయోగిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా హైదరాబాద్ పోలీసులు కూడా ఏఐని అస్త్రంగా మార్చుకొని డిజిటల్ పోలీసింగ్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నారు. భవిష్యత్తులో డీప్ ఫేక్ డిటెక్షన్, ప్రొడక్టివ్ రియాట్ అలర్ట్స్, ఇక వాయిస్ అనాలిసిస్ వంటి ఫీచర్లను కూడా ఈ వ్యవస్థకి జోడించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. టెక్నాలజీ అనలిస్ట్ల చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఇలాంటి ఏఐ ఆధారిత మానిటరింగ్ వ్యవస్థలు నగర భద్రతని బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి, కీ రోల్ను ప్లే చేస్తున్నాయి. ఇక సేమ్ టైం ప్రజల ప్రైవసీ రక్షణ, డేటా వినియోగంలో పారదర్శకత కూడా సమానంగా ముఖ్యమని వాళ్ళు సూచిస్తున్నారు. సో ఇప్పుడు ఎస్ఓసి ఏఐ అనేటువంటి ఈ టెక్నాలజీ అత్యద్భుత, చాలా వరకు మీ సోషల్ మీడియాని అబ్జర్వ్ చేస్తున్నారు. 25/7 ఎప్పటికప్పుడు మిమ్మల్ని కంట కనిపెడుతూనే ఉన్నారు. సో బీ కేర్ఫుల్. ఏదైనా పోస్ట్ చేసే ముందు, ఒక వీడియో పెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి, లేదంటే మీ నడ్డి విరగొట్టడం ఖాయం.